వయారి మంచి టైంకు 6 లీటర్ పిండితే ఆయన పిండితే 7.5 పిండుతున్నాడు. ఓకే. సో నేను పిండితే ఎక్కువ వస్తుంది మదర్ భాయ్, ఆయన పిండితే తక్కువ వస్తుంది. అంటే బీహార్ అంటే వాళ్ళు పని చేసేదానికి వస్తే వాళ్ళు ఏం స్పెషల్ క్యారెక్టర్ లేదు. అవును. 65 బెఫెలోస్ది లోన్ అయింది, ఆయనకు పర్సనల్గా పోయి పిచ్చి వచ్చిన నేను. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే ఇక్కడ మజర్బాయ్ డైరీ ఫామ్లో ఉన్నాం. ఒకసారి అయితే ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, వాటి పాల కెపాసిటీ, రేట్లు అయితే ఎంత ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుక్కుందాం ఒకసారి. సార్ నమస్తే. సార్ నమస్తే నరేష్ భాయ్, బాగున్నారా? బాగున్నాను సార్. సార్ ప్రజెంట్ మన డైరీలో ఎన్ని గేదెలు అమ్మకానికి ఉన్నాయి, ఏ బ్రీడ్ ఉన్నాయి? 60 ఉన్నది. 60 బఫెలోస్ ఉన్నాయి. 5 లోడ్ అయితే వచ్చి ఉన్నది, మొత్తం పిల్లలు కూడా చూడవచ్చు సార్. ఇది వచ్చి 2 రోజు అవుతుంది మన దగ్గర. 2 days అయింది. మొత్తం కూడా ముర్రా బ్రీడ్. ముర్రా బ్రీడ్ ప్రజెంట్ అయితే. బనీ ఇంకా జాఫరాబాదీ అంటే ఒక నెల తర్వాతనే తమ్ముడు. ఓకే. ఎందుకు సార్? అంటే రేట్లు ఎక్కువ ఉన్నాయని? రేట్ ఎక్కువ ఉన్నది అని ఆగుతున్నాను. ఓకే. ఇవి ఎట్లా ఉన్నాయి సార్ రేట్లు? ముర్రా మన దగ్గర ప్రజెంట్ అయితే 1,40,000 నుంచి 1,80,000 మధ్యలో ఉన్నాయి. ఓకే. 1,40,000 నుంచి 1,80,000 వరకు. ఓకే. పాలు సార్, పాల కెపాసిటీ 12 to 16 లీటర్స్. 12 to 16 లీటర్ వరకు ఇస్తాయి. ఓకే. రేట్లు అయితే మాట్లాడుకొని తీసుకోవచ్చు. అవును. చాలా మంది వస్తున్నారా సార్? రైతులు వస్తున్నారా ఈ సమ్మర్ ఎండాకాలం? నేను ఎప్పుడైనా స్టాక్ పెట్టా కాదు. వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, అదే ఉన్నది. అడ్వాన్స్ బుకింగ్ కూడా ఉన్నాయి, లోన్స్ కూడా అప్రూవల్ అయి ఉన్నది, అది కూడా ఇస్తున్నా. ఓకే. సో కొంచెం నేను కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కువ ఉంటున్నా, అందుకోసం వీడియోస్లో ఇక్కడ కనిపిస్తలేదు. ఓకే. ఓకే. చూసుకోవచ్చు. బన్నీ జాఫరాబాద్ అయితే రేట్లు అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మజర్బాయ్ అయితే ముర్రా తీసుకొని వచ్చాడు. 1,40,000 నుంచి 1,80,000 సార్, 60 80 1,80,000 వరకు ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి, దాని పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ మారుతుంటుంది. రైతులు చూసుకోండి. ఇక్కడైతే సార్ స్టే చేస్తున్నారా? స్టే చేసి పాలు చూసుకొని తీసుకోపోమంటాం కదా మనం. అయితే పాలు చూసుకొని తీసుకుపోతే మంచిగా ఉంటాయి. అవును. ఎందుకంటే ఎక్కడ పోయినాక ఏమి ఇబ్బంది కనిపించదు. పాలు చూసినాం, ఇంత పాలు వస్తాయని కొంచెం వాళ్ళు కూడా అది ఉంటాయి. ఓకే. ఇక్కడైతే సాటిస్ఫాక్షన్ ఉంటాయి. అవును. పాలు ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకెళ్ళామని కూడా మజర్బాయ్ చెప్తున్నారు. తీసుకెళ్ళాక మన దానా వల్ల తగ్గడం వల్ల పాలు ఏమైనా తగ్గుతున్నాయి? మొత్తం గైడ్ చేస్తున్నాం. 2 days 1 days ఉంటారు కాదు, మొత్తం ఏం వేయాలి, మేత ఎట్లా వేయాలి, ఎట్లా చేస్తే బాగా ఉంటాయి. సో ఇప్పుడైతే రైతులు ఎక్కువ అవగాహన వచ్చేసింది, దాని ప్రకారం ఫాలోఅప్ చేస్తున్నారు, ఏం ఇబ్బంది లేక నడిపిస్తున్నారు. ఓకే. ఇంకా కొంతమంది రైతులు సార్ ఇంకా అంటే నష్టపోతున్నారు రైతులు. అంటే దేనివల్ల అంటారు? బ్రీడ్ సెలెక్షన్ ఆఫ్ యానిమల్ అంటారా, లేకపోతే బ్రీడ్ సెలెక్షన్ లేదు? బ్రీడ్ కొంచెం డబ్బులు వేసి తీసుకోవాలి. అయితే కాదు 1,00,000 110 120 130లో అయితే బర్రెలు దొరకదు. అవును. మినిమం అది కూడా ఈ ఎండాకాలంలో. అంటే నేను పర్సనల్గా పోయి కొన్ని వచ్చినా అని ఈ రేట్స్ ఉన్నది. లేకుంటే మనం వేరే చోట చూసుకుంటే ఇప్పుడు 1,80,000 నుంచి 2,50,000 3 lakhs దాకా ఉన్నది ముర్రా అయితే. ఓకే. మీరు కూడా చూస్తున్నారు కాదు, వీడియో తీస్తున్నారు కాదు, రేట్ ఎట్లా ఉన్నది. కానీ మన దగ్గర లేదు, మన అనుభవం తోని మనం తెచ్చుతున్నాం, అందుకోసం ఆ రేట్లో మనం అయితే ప్రజెంట్ అయితే చేస్తున్నాం. అదే చాలా దాంట్లోనే ఎక్కువ బిజీ అయిపోయినాం. ఎందుకంటే లాస్ట్ టైం ఒక ఆయనది 65 బెఫెలోస్ది లోన్ అయింది, ఆయనకు పర్సనల్గా పోయి పిచ్చి వచ్చిన నేను. ఓకే. హర్యానా డైరెక్ట్ తీసుకుపోయి మొత్తం ఒక 10 days ఆయనతోని ఉండి మొత్తం చేసి అక్కడికి వెళ్ళి డైరెక్ట్ కొనుగోలు చేయడం వల్ల మీకు తక్కువ రేట్. ఇంకా మనం ఎక్కువ టైం నుంచి తీసుకుంటాం కదా. ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఎక్కడైనా చూస్తే ట్రేడర్ ఎవరు తీసుకొస్తున్నారు మన దగ్గరే. ఎప్పుడైనా ఏ కాలం వల్ల ఏ సీజన్ అయినా కూడా మన దగ్గర ఎప్పుడైనా బర్రెలు ఉంటాయి, 100% ఉంటాయి. అవును. ఓకే. ముర్రానే అంటే రైతులు ఏది ఎంచుకుంటే సక్సెస్ఫుల్గా అవుతున్నారు సార్? మీరు ముర్రా ఈజీగా నడిపించవచ్చు. ఎందుకంటే ఇది ఒక్క ప్లేస్లో మీరు కట్టి తినిపిస్తే మీకు పాలు ఎంత చెప్పినా, మేము ఎంత చూసినా అదే తీస్తారు, లేకుంటే ఎక్కువ తీస్తారు. గ్రేజింగ్కి యానిమల్స్ అంటే ఇప్పుడు గ్రేజింగ్ యానిమల్స్ దొరకదు, కాస్ట్ ఎక్కువ అయిపోతాయి. ఎందుకంటే బూజ్ ఎప్పుడు ఏమున్నది అంటే తక్కువ అయింతూనే, అందుకోసం ఆ రైతులు ఉంచుకుంటారు, వాళ్ళు అమ్మరు. ఓకే. సో బర్రెలు దొరకాలంటే చాలా కష్టం. ఒక 8-9 బెఫెలోస్ చేయాలి అంటే 10-15 days అవుతుంది. సో అదే ప్రాబ్లం ఉన్నది ఆ సైడ్ అయితే. బన్నీ గుజరాత్. అవును. 1 weekలో అది కూడా చేస్తా. ఒక ఆయన ఆర్డర్ కూడా ఇచ్చే ఉన్నా, ఆయనకు ఒక 2 loads ఇవ్వాలి ఉన్నది. కడప ఆయన జాఫరాబాదీ ఆయన ఇచ్చి డబ్బులు ఇచ్చిపోయినారు. నేను కూడా వెళ్తా, ఒక 1-2 daysలో వెళ్ళి ఆయనకు కొన్ని తీసుకొస్తా. ఓకే. ఇప్పుడైతే నేరుగా వెళ్ళే పర్చేసింగ్ అవుతుంది అక్కడ మీరు హర్యానా? నేను పర్సనల్గా వెళ్తున్నా ఇప్పుడు, ఎందుకంటే తక్కువ దొరుకుతాయి, బ్రీడ్ మంచిగా తీసుకోవాలి, పాలు ఇచ్చేది తీసుకురావాలి. ఓకే. డబ్బులు 10-5 పైన అయితే కూడా పర్వాలేదు, కానీ బర్రెలు మంచిగా రావాలి అని పర్సనల్గా వెళ్ళి. ఇప్పుడు నేను ఆయనకు 65 ఇప్పించి నేనైతే 60 బెఫెలోస్ తీసుకొచ్చిన. ఇంకా 30 కూడా తీసుకున్నా. ఇది ఈ వీక్లో అది 30 బెఫెలోస్ కూడా వచ్చేస్తాయి మన దగ్గర. ఓకే. దాదాపు చూస్తే సండే మండే లోపట్లో అది కూడా 30 యానిమల్స్ వచ్చేస్తాయి.
ఓకే. ఎవరైనా 1 బఫెలోస్ కావాలి, 10 కావాలి, 5 కావాలి అంటే అవైలబుల్గా ఉన్నది, ఎప్పుడైనా అవైలబుల్ ఉన్నది, రావచ్చు. ఇక్కడ పండుకొని 2 times 3 times సాటిస్ఫై అయ్యేదాకా పాలు చూసుకోవచ్చు. అకామిడేషన్ ఫ్రీ అయితే ప్రొవైడెడ్ ఉన్నది, ఫ్రీ ఎప్పుడైనా ఉన్నది నా దగ్గర అయితే. ఆ ఫెసిలిటీస్ రైతులకు ఇచ్చిన అవగాహన ఉంటాయి, లేకుంటే అవగాహన లేకుంటే వాళ్ళు పాలు చూసుకోవచ్చు. అవగాహన మనుషులు ఉంటే అది అంతా టైం వేస్ట్ చేయరు, వచ్చి ఒక టైం చూసుకొని తీసుకుపోతారు. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు. పాత క్లయింట్స్ కూడా అట్లానే ఉన్నది, వస్తారు భయ్ ఇది కావాలి, రేట్ మాట్లాడుకుంటే తీసుకుపోతారు. కొత్త మనుషులకు ఇక్కడ నిలబడి ఇక్కడ ఉండి 2-3 times చూపించినే ఇస్తున్నాం. సార్ వర్కర్స్ సమస్య వర్కర్ ప్రాబ్లం బాగా వచ్చింది సార్ ఈ లాస్ట్ 2 months నుంచి. దానివల్ల కూడా ఏమన్నా అంటే డైరీలు అయితే జరుగుతుంది? లేదు, అట్లాంటి ఎక్కువ ఏం ప్రాబ్లం లేదు. యాక్చువల్గా అంటే న్యూ జనరేషన్స్ వర్క్ చేయడానికి వస్తే ఒక దళారితోని మీరు ఆ మంచి తీసుకుంటే వాడు ఏం చేస్తాడు, మీ దగ్గర పంపిస్తాడు, 5,000-6,000 3,000 4,000 తీసుకుంటారు, మళ్ళీ 10 days తర్వాత వేరే చోటు పంపిస్తాడు. సో ఎక్స్పీరియన్స్ పర్సన్తో మాట్లాడితే మీకు పని మనిషి దొరుకుతాయి. నేనైతే నా దగ్గర బర్రెలు తీసుకోపోలేకుంటే కూడా వాళ్ళకు ఎవరైనా ఇప్పుడు నాకు కూడా చాలా ఫోన్ వచ్చింది. నేను డైరెక్ట్ శ్రీనివాస్కు చెప్తున్నా మనుషులకు పంపించి ఏమన్నది అది చూసుకొని, ఆయన చేతి మీద ఉన్నాడు, 2 బీహారీలు వాళ్ళు సప్లై చేస్తారు, ఆయన పంపిస్తున్నారు. అట్లాంటి ఏం లేదు. ఇప్పుడైతే కొంచెం వీట్ కల్టివేషన్ ఉంటాయి కాదు అక్కడ బీహార్లో, అందుకోసం ఎక్కువ మంది వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు ఈ 2 నెలలు మరి నష్టపోయినట్టేనా సార్? మరి యాక్చువల్గా బ్రదర్, మనం ఎవరి మంచి కూడా పెట్టుకుంటే మనం కూడా నేర్చుకోవాలి కాదు. మనం పాలు పిండడానికి నేర్చుకుంటే మన దగ్గర ఎక్కువ డిమాండ్ చేయడు వాడు. అవును, మనకు తెలియలేకుంటే ఎక్కువ డిమాండ్స్ అయిపోతాయి. సాలరీస్ కూడా ఎక్కువ చేసినారు కదా మన వాళ్ళు. నేను ఇక్కడ 17,000 ఇస్తున్నా, కానీ నా దగ్గర పని ఎక్కువ ఉంటాయని ఫుడ్కి కూడా 2,000 ఇస్తున్నా. టోటల్ నేను 19,000 పే చేస్తున్నా లేబర్. నా దగ్గర ఎవరు వెళ్ళిపోతలేదు కాదు. ఇల్లు దగ్గర పోయినాక ఇల్లుకు తెలియదు ఏమున్నది, వాడు డిమాండ్ చేస్తూ ఉంటాడు, వీడు డిమాండ్కు ఉప్పే ఉంటారు. అందుకోసం ప్రాబ్లం. అట్లాంటివి ఏం ప్రాబ్లం లేదు బ్రదర్. అందరికీ ఇంటి ఉన్నది, పని మనుషులు కూడా ఇంటిలు ఉన్నాయి. పారిపోతున్నారంటే వాళ్ళకి ఇంటి లేదు, తినిపించాలే కాదు. ఎక్కడ ఉన్నది ఇప్పుడు చూస్తే, ఈ కాలంలో చూస్తే అందరూ టెన్షన్లోనే ఎక్కువ కాదు. అవును. సో పని మనుషులు కూడా ఉంటాయి. అట్లాంటివి ఏమైనా నా దగ్గర ఎవరైనా తీసుకుంటే నేను 100% సపోర్ట్ ఉన్నది. మంచి లేకుంటే ఇమీడియట్ అరేంజ్ చేసి పంపిస్తాను నేనైతే. సో నేను ఎవరికి బర్రెలు ఇస్తున్నా, ఎవరికి మనుషులకి ఏమైనా ఏమి ఇబ్బంది లేదు, 0%. ఎప్పుడైనా మనుషులు లేదంటే ఇమీడియట్గా అరేంజ్ చేసి పంపించేస్తున్నాం, నో ప్రాబ్లం అట్ ఆల్. కొత్త మంది కూడా చాలామంది ఫోన్ చేస్తారు, హెల్ప్ చేస్తున్నా తమ్ముడు. నేనైతే నాతోని ఏమైతే నేను చేస్తాను, ఎందుకంటే నాకు తెలుసు ఒక డైరీ నడిపించాలి, మనకు ఎక్స్పీరియన్స్ లేకుంటే పాలు పిండడానికి ఇబ్బంది ఉన్నది, పని మనిషి లేకుంటే ఏమవుతాయి నాకు తెలుసు. చాలా మనం కూడా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం కూడా నా దగ్గర ఇక్కడ శంకర్పల్లిలో ఉంటారు అబ్బాయి, వెల్ క్వాలిఫైడ్ పర్సన్, ఆయన డైరీ స్టార్ట్ చేసినాడు. సో పని మనిషిలో అయితే ఉన్నది ఆయన నేర్చుకున్నా. బయారీ మంచి టైంకు 6 లీటర్ పిండితే ఆయన పిండితే 7.5 పిండుతున్నాడు. ఓకే. సో నేను పిండితే ఎక్కువ వస్తుంది మదర్ భాయ్, ఆయన పిండితే తక్కువ వస్తుంది. అంటే బీహార్ అంటే వాళ్ళు పని చేసేదానికి వస్తే వాళ్ళు ఏం స్పెషల్ క్యారెక్టర్ లేదు. అవును, పనికి వస్తున్నారు, వాళ్ళే చేస్తారు బీహారీ మనుషులు అని. మనం కూడా చేసుకుంటే మనం సరిగా పిండవచ్చు, దానికి ఏం ప్రాబ్లం కాదు. నేర్చుకోవాలి. ఏమైనా ఫీల్డ్లో ఉంటే మనకు ఆ నాలెడ్జ్ ఉంటేనే కాదు మనం పైన వచ్చేది. పని మనుషులతోని ఏ పని కూడా చేయిద్దాముడు, పని మనుషులతోని ఇబ్బంది ఉంటాయి. మనం కూడా శాలరీ మీద పని చేస్తే మనకు నచ్చలేదు అనుకో, సైడ్ నచ్చలేదు, ఎక్కువ ప్రాబ్లం అనిపిస్తే మనం కూడా వెళ్ళిపోతాం కాదు. అవును, అంతే. సో దే ఆర్ ఆల్సో హ్యూమన్. అట్లా అంటే ఏం లేదు, మనం నేర్చుకుంటేనే మన డైరీ సక్సెస్ ఉంటుంది. ఒకరి మీద మీ రికార్డు కూడా బాగా ఉండాలి తమ్ముడు. నేను ఎవరైనా మంచిగా చెప్పినా అనుకో, అక్కడ పోయి పని చేసుకో, ఆయన మంచి వాళ్ళు అని నేను చెప్పి పంపిస్తే వాడు ఉంటాడు. నా రికార్డ్ బాగా లేదు, వర్కర్తోని నేను టైంకు శాలరీ జీతం ఇవ్వలేదు, ఏమైనా నేను తప్పు పని చేసే ఉంటే నేను పంపిస్తే వాడు ఉండడు. నేను పంపించాలంటే కూడా వాడు వెళ్ళాడు, లేదు ఆయన మంచి కాదు, ఆయన వేరే చోటు పంపిస్తే ఆయన ఇస్తాడు లేదు అని అట్లా ఉంటాయి. సో నేను పర్సనల్గా పంపిస్తే అరే భయ్ అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈయన డబ్బులు ఇచ్చేస్తాడని ఒక హోప్ ఉంటాయి వాళ్ళకు. ఏమైనా ప్రాబ్లం ఉంటే మొదలు మాట్లాడతారని ఒక ప్రాబ్లం ఉంటాయి. ఇక్కడ జనాలు ఉన్నారు, నడిపిస్తున్నారు, అది చేస్తున్నారు, పంపిస్తే కూడా వాళ్ళు మాటలకు వాళ్ళు ఒప్పుకోరు. అర్థమైంది కాదు. రికార్డ్ మంచిగా ఉంటే ఎవరైనా ఉంటారు. వాళ్ళని మంచిగా చూసుకుంటే మన రెగ్యులర్ అదే నువ్వు మంచిగా చూసి నువ్వు పంపిస్తే వాడు ఉంటాడు డెఫినెట్గా. అరే వీడు మంచిగా చూశాడు, నాకు ఏమైనా తప్పు జరిగితే ఆయన డేరింగ్తో మాట్లాడతారని ఉన్నాయి. లేదు నువ్వే తిట్టే ఉంటావు, నీ దగ్గర పని నువ్వు సరిగా తీసుకుంటే లేదు, వాడుకు సరిగా రెస్ట్ లేదు, సరిగా తిండి లేదు, సరిగా టైంలో సాడీ లేదు అంటే
నువ్వు రారా భయ ఎక్కడ పని ఉంటే ఎవరు వస్తారు, ఎవరు రారు. రికార్డ్ మంచిగా ఉండాలి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.